విజయవాడ ప్రాంతమే కదండి ఇదంతా? అవునండి, విజయవాడలో వరద ప్రారంభమయ్యి ఇప్పటికి ఎన్ని రోజులు అయింటారు సుమారుగా అండి? పోయిన ఆదివారం ఉదయం 6కి రైతులు కూడా మోగింది ఈ రోజు దానితోటి చెరువులు అంతవరకే ఫుల్ అయి ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, వానలు పడి ఫుల్ అయిపోయాయి చెరువులు. అంటే దీని మీద చెమ్ముడు పోసినా ఎక్కువైపోయి ఎక్కడెక్కడ తెగిపోయి ప్రభుత్వం వారి కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు మీకు సమాచారం మా సేలన్నీ మునిగిపోయి ప్రభుత్వం కానీ ఎవరు కానీ మాకు అసలు వరద కూడా చెప్పలేదు. రైతులు అనుకున్నప్పుడు వచ్చేసింది వరద. కానీ అసలు మా సెంట్రల్ ఎమ్మెల్యే ఇంతవరకు అసలు అది పేరే రావట్లేదు. మరి ఏదో విదేశాలకు వెళ్ళాడో తెలియదు. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? బోండామ్మ గారు ఇక్కడ లేరు అసలు. మరి తినడానికి ఉండడానికి ఎట్లాంటి పరిస్థితులు ఏమన్నా ప్రభుత్వం తరఫున? ఏం లేదు, మాది లోకల్ కంట్రీగా, విలేజ్ కంట్రీగా మాకు కొంచెం పట్టలేదు, కానీ పశువులకి గొర్రెలకి మాకు కొంత కట్టుగా. సో ఇప్పటికి ఏమన్నా చర్యలు ఏమైనా జరుగుతున్నాయి అన్నారు? ఏమన్నా పునరుద్ధరణ చేసే చర్యలు కానీ సహాయం చేయడం కానీ ఎట్లాంటిది? ఏదో ఫుడ్లు ఇస్తున్నారు, అందిన వాళ్ళకి అందుతున్నాయండి. కొన్ని నెలల్లో నోరుగాళ్ళ వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకోలేని వాళ్ళు ఏమో ఆగిపోతున్నారు. హెలికాప్టర్లో భోజనాలు వేసినా పొరుగులో పడుతుంది, కొంతమంది దెబ్బతింటున్నారు. అందిన వారికి అది ఫుడ్ అనమాట. అది నోరుగాళ్ళ వాళ్ళకి రాజ్యం అన్నట్టుగా అంతే. దీని మీద ఏమి ప్రభుత్వం చర్య తీసుకుంటుందంటారా? వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఎంతవరకు చేయగలుగుతారు? జనాల్లో కూడా మార్పు రావాలి కదా. ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఇది ఏమన్నా మానవ తప్పిదం అలాంటిది ఏమంటారా? లేదా వాతావరణం? ఓకే, వాతావరణ పరిస్థితులు అలాగే ఉంటాయి. వాతావరణం దానికి తగ్గట్టుగా మనం కూడా వాతావరణం బుడవేరు ఒకటి క్లీనర్స్ లేకపోవటం, అది క్లీనర్స్ లేకపోవటం తెగిపోయింది. బుడవేరు ఏ కాయడే మనం వచ్చేపాటికి మన జూన్ జూలైలో మనం తీసుకొని క్లీన్ చేసుకుంటే ఇది ప్రభుత్వం సహకారం. లేని వాళ్ళకి వేసుకోవటం, 2 ఏళ్ళు వేసుకోవటం, 20 మంది పోగవుతాం. ఇదండి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ వాతావరణం ఈ రకంగా అతలాకుతలం అవ్వడానికి గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ ముందస్తు సమాచారం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రోజుకి 8 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా అధోగతి పాలుగానే ఉన్న పరిస్థితులు చూస్తే ఎక్కడ నీరు అక్కడే నీళ్ళు స్తంభించిపోవడం కానీ, జలజీవన ఇబ్బంది అయిపోతుంది. పశువులు కానీ పశువులేమో కానీ మనుషులకే ఉండడానికి లేదు. బుడవేరు క్లీనర్స్గా ఉంటే ఎవరి కాళ్ళకి మంత్రులు ఎమ్మెల్యేలు లేబర్ నీళ్ళు వేసుకోమంటాం, వాళ్ళు మట్టి పోసుకోవటం, బుడవేరు నొక్కేస్తాం, పూడి చేస్తాం. వాళ్ళ ఓట్ల కోసం అది చేస్తారు. అసలు బుడవేరు ఎన్ని లింకులు, అసలు ఎన్ని మీటర్లు, దాని క్లీనర్ దగ్గర 17 గేట్లు ఉన్నాయి. ఆ 17 గేట్లు కూడా ఎత్తడం వల్ల బుడవేరు కట్ట అనేది తెగేసి ఇలా విజయవాడ మీద పడి జనానికి పెద్దలు, రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళంతా చెప్తున్నారు అది మానవ తప్పిదం ఏమి లేదు. కాకపోతే ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇది అంటున్నారు తప్ప దాంట్లో ఎటువంటి చర్య తీసుకోవడం కానీ ఏం జరగలేదు అంటారు. ఎవరికా దీనికి నష్టపోయేది కాదు. బహుశా ఇదే ఫస్ట్ టైం అంటారండి. 50 సంవత్సరాల క్రితం వచ్చిందండి. కృష్ణానది ఉండగా పక్కనే కృష్ణానది ఉండగా ఇంత నీరు ఈ పక్కకి రావడానికి అసలు కారణం ఏంటి? పొరపాటు ఏంటంటారు? హైవే లేకపోతే అసలు విజయవాడ ఇలా ఉండేది. మొత్తం గాంధీ హనుమాన్పేట బస్ స్టాండ్ వరకు కూడా ఆపడం అయితే హైవే ఆగింది. బాగా పోటీ హైవే లేకపోతే విజయవాడ లేదు. విజయవాడ మట్టం హైవే వల్ల స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు రాలేదు. ఇది పరిస్థితి విజయవాడకి ఈ రోజుకి 8వ రోజు నగరం అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు అయితే లేవని స్థానికులే చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అండి. అబద్ధం చెప్పాలండి. అంబాపురం, కంట్రిక, సింగనగరు బాగా వరదల్లో చిక్కిపోయి వైఎస్ఆర్ కాలనీ బాగా చిక్కిపోయేంత వాటి వాళ్ళకి అతలాకుతలంగా ఉందండి. 5 రోజులు అయినా కూడా ఫుడ్ దొరకల. ఒక రూమ్లో 14 మంది 15 మంది ఉన్నారు. వాళ్ళకి 2 ప్యాకెట్లు భోజనం. పునరావాస కేంద్రాలు ఏమీ ఏర్పరచలేదు. చిక్కిపోయినాక పునరావాస కేంద్రాలు కట్టమంటే వాళ్ళకైనా అవకాశాలు లేవు. అసలు మెయిన్ ఏంటంటే బుడవేరుని ఆక్రమించుకోవడంలో వచ్చింది. ఇది బుడవేరు క్లీనర్స్ ఉంటే ఇంత వాటర్ ఉండదు, అట్లా కట్టలు జగవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రజలకు కావాల్సినటువంటి వసతులను ఏర్పరచడంలో కానీ అప్పటికప్పటికి కావాల్సిన ఆహారం కానీ ఇంకా మిగిలినటువంటి చర్యల మీద వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. సో ఈ రకంగా ఉంది
ప్రజలు చెప్పేది ఏంటంటే ఇన్ని రోజులైనా కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ ఇంకా నాయకులు అధికారులు కూడా ఈ ప్రాంతానికి కొన్ని ప్రాంతాలకి అయితే రావట్లేదు. ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియాలకు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. లేబర్ ఉన్న పరిస్థితులు అయితే ఎవరు రావట్లేదు అనేటువంటిది ప్రజల యొక్క ఘోష. సో దీనిపై వెంటనే స్పందించి అధికారులు నాయకులు తగిన చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి జనాలను కూడా పరిరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఉన్నటువంటి కండ్రిక ప్రాంతంలో ఉన్నాము. చూడండి, సుమారుగా ఎంతవరకు ఇక్కడికి 10 రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ పోయిన శనివారం నుంచి ఈ రోజు వరకు మొత్తం మీద ఇప్పటికి 8 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు ఇప్పటికీ వీళ్ళు తినడానికి కానీ వీళ్ళు చెప్పే మాటలోనే ఒకసారి విందాం. మా చెప్పిన భోజనాలు మీకు అందుతున్నాయమ్మా? ఇంకా ప్రజలు భోజనం తినడానికి లేక సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. మరి లోపల పడుకోవడానికి ఎట్లా కదా మీరు లోపల ఏం పడుకోవడం అండి, కరెంట్ లేదు, ఏమీ లేదు. ఇవాళ ఇచ్చారు ఆయన కింద వేస్తే ఇప్పుడు స్టాక్ కొట్టేస్తుంది. అవును, పైన వరకే వేసుకోమన్నారు, మొత్తం వదిలేదు. మరి వాళ్ళకి 10 రోజులు వరద వచ్చి ఇటు చూస్తేనేమో అదిగో ట్రాన్స్ఫర్ కాడ నుంచి అటే పెడుతున్నారు, ఇటు చూస్తేనా చర్చి కాసి మధ్యలో మా వెంటబడి వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పెట్టినా కూడా చుట్టూ రౌండ్ వేసేస్తున్నాం. ఇంటికంటే ఏ వస్తు అనేది రావట్లేదు. ఇటు చూస్తే ఏది అడిగినా వాటర్ అడిగినా అన్ని మెడ దగ్గర వస్తాయని కొట్టిస్తున్నారు తప్ప మాకంటే ఏది రావట్లేదు. ప్రాంతాల్లో మేము ఉండి అలాగే వీధిలో పడుతున్నాం. ఏదైనా ఒకటి కాకపోయినా ఒకటి వస్తున్నా కూడా మాకు ఏదో ఇదే ఆ నీళ్ళల్లో బయటకు వస్తుంటే కాళ్ళు ఇవన్నీ పుళ్ళు పడిపోయాయి. ఈ 8 రోజుల నుండి అల్లాడిపోతున్నాం. అది ఇదైపోయి ఇక్కడ దాకా వస్తాయి వాటర్. తలుపు తీయడానికి కూడా లేదు మాకు అవకాశం. సామాన్కి ఏమైనా కట్టుబట్టల మీద బయటకు వచ్చేసి కనీసం ఎంక్వైరీ చెప్పింది కూడా లేదు. ఇలాంటి వరద వస్తుందని కూడా సునామీ వచ్చి 10 నిమిషాలు అలా ముంచేస్తుంది, అలా ముంచేసి ఇప్పుడు ఆ రగ్గులు ఎలాగిస్తున్నారు, ఫుడ్ లేక వాటర్ అందిస్తున్నారు. కనీసం ఫుడ్ గిడ్డు అనేది ఇంట్లో దగ్గరకు పంపిస్తా అన్నారు. ఇంటి దగ్గర నీళ్లు పట్టుకుందాం అంటే నీళ్లు ట్యాంకర్లు ఆ మూల ఈ మూల కడతారు. ఆ నీళ్ళల్లో ఈదుకుంటే ఎలా వెళ్తాం? ఆడ మనుషులు పెట్టుకొని ఎవరో స్టూడెంట్స్ కుర్రోళ్ళు వచ్చి కొవ్వొత్తులు కడ్డీలు అగ్గి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి, ఇక్కడ గమనిస్తున్నాం వాతావరణ పరిస్థితులు. ఇప్పటికీ సుమారుగా స్థానిక ప్రజలు చెప్తున్న విషయం ఏంటంటే 10 రోజులు వచ్చినప్పటికీ ఎటువంటి పునరావాస కార్యక్రమాలు కానీ, ఏదో ఎక్కడైతే పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారో, ఎక్కడైతే పరిస్థితులకు తగ్గట్టుగా వారికి నచ్చిన విధంగా, లేదు ఇంకొక రకంగా చెప్పాలంటే చూడండి, కనీసం ఇప్పటికీ 10 రోజులు అవుతున్నా సరే కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వెళ్ళలేని పరిస్థితుల్లో రాళ్ళు, కార్లు కానీ బళ్ళు కానీ లేదు, పునరావాసం ఏర్పాట్లు లేవు. ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే దీన్ని బట్టి ఏం చెప్పాలో అర్థం కాని స్థితిగతి, చాలా క్లిష్ట పరిస్థితి. ఇక్కడున్న ప్రాంతీయ ప్రజలు అల్లాకొల్లాలమా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. తినడానికి లేక, తాగడానికి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, పడుకోవడానికి కూడా నిద్ర లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ఉందా లేదా అనేటువంటిది కూడా చెప్పసక్యం కాని స్థితిలో ఉన్నది. మరి ఒకసారి వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు మేమే ఇంత భయంకరంగా ఉన్నామంటే మరి ఇక్కడ నివసించే ప్రజల పరిస్థితి ఏంటో ఒకసారి గ్రహించాలి. మనందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇక్కట్లు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ ఇప్పటివరకు ఎవరు వచ్చిన పరిస్థితి లేదంటే ఇక్కడికి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ. సో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి
ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఆ స్థానిక ప్రజలకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.